సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ జరగనున్న నేపథ్యంలో పట్టణంలో సంచలనం చోటు చేసుకుంది. పార్టీ నాయకులు ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి జగిత్యాల పట్టణం అంతా ఫ్లెక్సీలతో నింపివేశారు. కాగా జీవన్ రెడ్డి ఫోటోను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. పట్టణంలోని పాత బస్ స్టేషన్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఫోటోలను మాత్రమే చించేశారు. గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్ ధరించి వచ్చే వ్యక్తులు ఫ్లెక్సీలో ముద్రించిన జీవన్ రెడ్డి ఫోటోలను మాత్రమే చింపేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ జెండా అడిగితే ఇవ్వనందుకే ఓ వ్యక్తి ఫ్లెక్సీని చింపేసినట్టుగా స్థానికంగా ప్రచారం కొనసాగుతోంది. ఫ్లెక్సీ ఇప్పుడు అవసరమా చెప్పిండ్లు అని చెప్పి నాకు సమాచారం వచ్చిన గెటర్ వచ్చిన వీడికి అది ఎవరు చింపారో ఎందుకు చింపారో తెలియదు. కానీ ఎంత ఈర్ష్య ఎందుకు? కేసీఆర్ గారి సభను ఎప్పటికప్పుడు విఫలం చేయాలి. జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒక స్నేహపూర్వకంగా ఇవాళ పాట చేసే సందర్భాలలో ఇంత ఘోరం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. అక్కడనేమో నిజామాబాద్ రోడ్ల మావాడే పాత 12th వాడు, ఇప్పుడు కొత్త 15th వాడు ఆడ బిడిజోడి పారదెంగిరు, బిడిజోడీలు మొత్తం. మళ్ళీ ఇలా మొరం పోసారు. ఇప్పుడు రాకపోకలు జరుగుతున్నాయి. అదొకటి. ఇప్పుడు చూస్తే ఇదొకటి. ఏంది కథ అంతా? గవర్నమెంట్ ఎడిపోతుంది. నీతి నిజాయితీ నిజంగా చెప్తున్నా, ఎథిక్స్ లేకుండా పోతుంది. రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన గవర్నమెంట్ ఎడిపోతుంది. ఎందుకంటే ఇవాళ మాకు రేపు పండుగ ఉంది. ఉత్తర తెలంగాణ పండుగ ఉన్నది. రేపు ఏం పండుగ అంటే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలయిక పండుగ. ఆ పండుగను ఎవరు ఇవన్నీ చేస్తున్నారు?